2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మనం చాలా మంది స్పిరిచువల్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ నేను వెళ్ళినా నాకు అంత కనెక్టివిటీ మిస్ అవుతుంది ఎక్కడో, నేను అనుకున్నది రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా కూడా స్పిరిచువల్గా కావచ్చు, లేదంటే యూనివర్స్కి నేను కనెక్ట్ అవ్వాలి అనుకునే ప్రాసెస్లో ఏమైనా మంత్రాస్ లేదంటే మెడిటేషన్ చేయాలి అంటే ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు మేడం? సిరి, అసలు ఫస్ట్ మనం మెడిటేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు వీఆర్ అనేబుల్ టు సిట్. హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మన మైండ్లో నెంబర్ ఆఫ్ థింగ్స్, మన కమిట్మెంట్స్, మన ఫ్యామిలీ ఇష్యూస్, బయట మనకు సొసైటీలో జరిగేవి కానీ అన్నీ కూడా మనిషి ఎప్పుడైతే కామ్గా కూర్చుంటాడో అన్నీ అలా చుట్టుముట్టేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనల్ని మనం మర్చిపోతాం ఒక్కోసారి. మనం ఏం చెయ్యాలి, మనం ఫర్దర్గా ఏం స్టెప్ వేయాలి అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఏ పని చేసినా అలా తాత్కాలికంగా కంప్లీట్ చేసేసి వచ్చేస్తూ ఉంటాం. ఒక మెకానికల్ లైఫ్ని లీడ్ చేసేస్తుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది? లైఫ్ ఈజ్ బోరింగ్, మెకానికల్ లైఫ్ అయిపోయింది. లేచామా, తిన్నామా, వచ్చామా, వెళ్ళామా, పడుకున్నామా, మళ్ళీ డే స్టార్ట్ అయిపోయింది. నో హ్యాపీనెస్, రొటీన్ లైఫ్. మరి ఈ రొటీన్ లైఫ్లోని మన గురించి మనం కొంచెం సేపు ఆలోచించి మనకు కావాల్సిన విధంగా మన హ్యాపీనెస్ని పొందాలి అని అనుకోవడంలో ఈ మెడిటేషన్ అనేది ఒక టూల్గా ఉపయోగపడుతుంది అని చాలాసార్లు చెప్పాను. కాసేపు మన గురించి మనం ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటే, రొటీన్ వర్కే, మెకానికల్ వర్కే కాదనట్లేదు, బట్ ఆ మెకానికల్ వర్క్లో కూడా హ్యాపీనెస్ అనేది పొందొచ్చు. ఎలా పొందొచ్చు? రోజు మనం చేసే వాటిలో కూడా ఒక కొత్తదనాన్ని చూసుకుంటూ దానిని కొత్తగా మనం విజన్ చేసుకుంటూ ఉన్నప్పుడు హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. ఇవాళ మనం కొత్తగా ఆఫీస్కి వెళ్తే మనకు డే ఎలా అయిందో తెలీదు, గడిచిపోతుంది. టుడే ఈజ్ ద ఫస్ట్. అసలు ఇవాళ ఎలా జరిగిందో మనకు తెలీదు, హ్యాపీగా జరిగిపోయింది. ఇలా 3 days 4 days బాగుంటుంది. 5th డే వచ్చేటప్పటికి మెకానికల్ లైఫ్ అయిపోయింది, కామన్గా అనేస్తాం. బట్ ఆ 5th డేని కూడా మనము మన ఆలోచనలతో కొత్తగా సృష్టించుకోవచ్చు. దానికి ఉపయోగపడుతుంది మెడిటేషన్. పీస్ఫుల్నెస్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, కొంత స్పిరిచువల్గా మనం కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడం కానీ, గ్రాటిట్యూడ్ని మనం ఎక్స్పోజ్ చేయడం కానీ, ఇప్పటి వరకు నేను ఏదైతే పొందానో దానికి కృతజ్ఞత, ఇకపై నేను పొందుతున్న దానికి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది లైఫ్లో హ్యాపీనెస్ని అలా మన ముందుకు తీసుకొచ్చేస్తుంది. మనకున్న ప్రాబ్లమ్స్ని అలా ఓవర్కమ్ చేయడానికి గ్రాటిట్యూడ్ అనేది, నెక్స్ట్ ఫర్గివ్నెస్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. గ్రాటిట్యూడ్ ఎక్కడ చెప్తామో అక్కడ మనసులోని భారం తీరిపోతుంది. ఫర్గివ్నెస్ ఎప్పుడైతే చేస్తున్నామో మనసులో బ్లాక్ అయినటువంటి బాధాకరమైన విషయాలు దూరంగా వెళ్ళిపోతాయి. అంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. శ్వాస మీద ధ్యాస అప్పుడు పెట్టగలుగుతాం. నెంబర్ ఆఫ్ థింగ్స్ మనలో పెట్టేసుకుంటే శ్వాస మీద మనం ధ్యాస పెట్టలేము. అంటే మనకి కావాల్సింది ఏంటి? ఇవాళ మనం వర్క్ చేయడానికి మనకి ఏం కావాలి? మంచి మైండ్ సెట్ కావాలి. మనకు కావాల్సిన కాన్సెప్ట్ మనకు కావాలి. నిన్న జరిగిపోయింది, మొన్న జరిగిపోయింది, ఇవన్నీ నేను తవ్వుకోవడం వలన ఇవాళ విషయాన్ని నేను డిస్టర్బ్ చేస్తాను తప్ప దాన్ని నేను పాజిటివ్గా నేను రిసీవ్ చేసుకోలేను. కరెక్టే కదా అది? మరి వాటిని ఎందుకు వదిలిపెట్టట్లేదు? సో ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గమనిస్తూ, ఈరోజు నాకేం కావాలి? పాజిటివిటీ కావాలి. నా వర్క్ని ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవడానికి నాకు పాజిటివిటీ కావాలి. సో ఆ పాజిటివిటీ, ఇవాళ నా వర్క్ చాలా హ్యాపీగా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంత టైంలోని కొన్ని మంత్రాస్ మనకి పాజిటివిటీని ఇస్తూ ఉంటాయి. ఆ పాజిటివిటీని ఇచ్చేటటువంటి మంత్రాస్ని మనం చాంట్ చేయడం ద్వారా ఒక 10 నిమిషాలు చేయండి, టైం దొరకకపోతే, లేదా ఒక 5 నిమిషాలు చేయండి. ఓం చాంటింగ్ ఒకటి అందులోని, ఓకే, శ్రీం బ్రిజి అనే మంత్రం ఒకటి అందులోని, అలాగే క్లీం కృష్ణాయ నమః. ఇలా కొన్ని మంత్రాస్ మనం అంటే మనలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివిటీస్ని అన్నిటినీ కూడా బయటికి పంపించేసి గివ్స్ యూ ద పాజిటివిటీ టు స్పెండ్ యువర్ డే హ్యాపీ. ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఈ వ్యక్తికి టెన్షన్ లేదు అనే వ్యక్తి ఎవ్వడూ ఉండడు అక్కడ కదా. మరి అంత టెన్షన్లో కూడా హ్యాపీగా మనం గడపాలి అని మనం డిసైడ్ అయినప్పుడు ఆ టెన్షన్స్ అన్నిటిని కాసేపు పక్కన పెట్టేసి మనకి కావాల్సిన దానిని పాజిటివ్గా ఫీల్ చేసుకోవడం అనేది మెయిన్ థింగ్ మనం చేయాలి. అలా చేయకపోతే లైఫ్ అంతా చాలా డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఎప్పుడు కూడా మనము జరిగిపోయినటువంటి ఆ నెగిటివ్స్ని అన్నిటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం, మన భుజాల మీద వేసుకొని తిరుగుతున్నట్టే ఉంటుంది. అలా తిరగ్గా ఏమవుతుందంటే అవి బరువు ఎక్కువ అవుతాయి, మనం కింద పడిపోతాం. వాటిని అక్కడ వదిలేసి మనం ఏం చెయ్యాలి, మనం హ్యాపీగా ఉండడానికి ఇవాళ నేను ఎలా ఉండాలి, ఇవాళ నేను ఎలా మాట్లాడాలి, ఇవాళ నేను ఏ విధమైనటువంటి వర్క్ చేయాలి, ఈ వర్క్ని నా టైం మేనేజ్మెంట్ ప్రకారంగా నేను ఎలా డిసైడ్ చేసుకోవాలి, అలా చేసి చూడండి. మీకు డే అంతా ఏమవుతుందంటే హ్యాపీగా గడుస్తుంది, ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అయినట్టుగా అనిపించదు. ఒకసారి మార్నింగ్ టైం విజన్ చేసుకోండి, ఇవాళ వర్క్స్ అనేది ఇన్ టైం అనుకున్న దానికన్నా 10 నిమిషాల ముందే అయిపోయినాయి అంటే నాకు కొంత స్పేస్ అనేది దొరికింది, నా కోసం నేను స్పెండ్ చేయడానికి. మన కోసం మనం కొంత టైం పెట్టుకోవాలి. ఆ టైం స్పెండ్ చేసినప్పుడు మన లైఫ్లోని టెన్షన్స్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. మనకు కావాల్సింది మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాం. ఈ టెన్షన్స్లో మన దగ్గరికి వచ్చిన దాన్ని కూడా మనం చూడలేము, ఒక్కోసారి వదిలేసుకుంటుంటాం. అరే అప్పుడు అవకాశం వచ్చింది నేను వదులుకున్నాను అనేటటువంటి భావన కూడా కలుగుతుందో సమ్టైమ్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం కూడా. ఇదే రొటీన్లో మంచి అవకాశాలు వచ్చినాయి కూడా నేను వదులుకున్నానే అని ఫీల్ అయిన రోజులు చాలామందికి ఉంటాయి. అలా కాకుండా మనం కొంత స్పేస్ని మన కోసం మనం పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి టైం కూడా మనకి దొరుకుతుందన్నమాట. సో స్పిరిచువల్గా వెళ్ళాలన్నా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా, మన ఎమోషన్స్ మన ఆధీనంలో ఉండాలన్నా కూడా ఈ మెడిటేషన్లో మనం కొన్ని మంత్రాలను చాంట్ చేయడం, అలాగే ఓంకారాన్ని చాంట్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మార్పుల వలన మనం అనుకున్నది మనం రీచ్ అవ్వడానికి అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయండి. ఎలా మేడం, ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, లేదంటే మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా మనం పెట్టింది, మనం 16th నుంచి ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేద్దామని అనుకున్నాము. ప్యూర్గా మనీ గురించి, కేవలం మనీ అఫర్మేషన్స్, మనీకి సంబంధించినటువంటి చాంటింగ్స్, మనీని అట్రాక్ట్ చేసేటటువంటి స్విచ్ వర్డ్స్, ఇవి మాత్రమే ఉంటాయండి. అలాగే ఇది కాంబో క్లాస్. ఈవినింగ్ 6:30 to 7:20 ఈజ్ ఎ టెక్నిక్స్ క్లాస్ అండ్ నైట్ 10 to 10:40 మెడిటేషన్. అయితే ఇందులో ఏంటండి అని అంటే ప్రతిదీ కూడా మనీకి రిలేటెడ్. మనిషి డబ్బు కావాలి, ప్రతి అవసరం తీర్చుకోవడానికి డబ్బు కావాలి. సో దానిని పొందాలని అంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్గా మాట్లాడగలగాలి, పాజిటివ్గా రాయగలగాలి, పాజిటివ్గా చూడగలగాలి, పాజిటివ్గా అనుభవించగలగాలి, పాజిటివ్గా ఖర్చు పెట్టగలగాలి. ఇచ్చింది ఎలా తీసుకుంటున్నామో ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే ప్రేమతో ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికి మనకి కొంత స్పేస్ అనేది కావాలి. సో మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్, అలాగే మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి దే విల్ హ్యావ్ ద ఫుల్ డీటెయిల్గా నేను క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. 16th నుంచి 21 days ఉంటుంది క్లాస్. ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.